వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాబిరామ్. ముందుగా హెడ్లైన్స్. జీహెచ్ఎంసీ అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యం. ధీమా వ్యక్తం చేసిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. కామారెడ్డిలో గల ఇందిరాగాంధీ స్టేడియంలో విజ్డమ్ లీగ్ జోనల్ స్థాయి క్రీడలు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ వెలికితీసే ఉద్దేశంతోనే క్రీడా పోటీలన్న నిర్వాహకులు. జోగులాంబ గద్వాల జిల్లా జక్కిరెడ్డిపల్లిలో బైక్ దొంగ అరెస్ట్. ఏకంగా 19 బైక్లను దొంగిలించాడని తెలిపిన పోలీసులు. ఖమ్మం జిల్లా కల్లూరులో అధిక రేట్లకు మద్యం విక్రయాలు. పలు షాపులను తనిఖీ చేసి సీజ్ చేసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని పరిశీలించిన శంషాబాద్ జోన్ డీసీపీ. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించిన ప్రకాష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి బీజేపీలో చేరారు. అనంతరం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని గోదావరి అంజిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ 111వ డివిజన్ నుండి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి బీజేపీ తరఫున పోటీలో నిలబడుతున్నట్లు తెలిపారు. గతంలో భారతీనగర్ డివిజన్ నుండి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిన సోదరి గోదావరి తిరిగి భారతీనగర్ నుండి గెలుపొందడం ఖాయమని తెలిపారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యమని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम. मोदी गारी नायकत्వం गद्दा गारी नायकत्వం. अंत प्लीज अన్న फोन లైవ్ ఇస్తాం మన సార్ అసలు లైవ్ దా దా లోగో అన్న లోగో లోగో పెట్టింది మనది అది పెట్టాలా అది పెట్ట జర పెట్ట అన్న ప్లీజ్ ఫోన్ అన్న ప్లీజ్ అన్న ఫోన్ లైవ్ ఇస్తాం మన సార్ అసలు లైవ్ దా దా లోగో అన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలోని విజ్డమ్ లీగ్ జోన్ స్థాయి క్రీడల్లో భాగంగా జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించారు. ఈ క్రీడల్లో జిల్లా వ్యాప్తంగా 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసు గల గురుకుల పాఠశాలల విద్యార్థులు, హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ క్రీడల్లో మొత్తం 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఆకుల బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో ఈ క్రీడలు నిర్వహించనున్నామన్నారు. ఈ ఆటల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన వారు జోనల్ స్థాయిలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డిలో జరిగే పోటీలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. మనకు ఆర్బీఐ ఏర్పడ్డది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది. సో ఆ థీసిస్ లేకుంటే రిజర్వ్ బ్యాంక్ లేదు. దానికి ఆర్బీఐ ఏర్పడడంలో అంబేద్కర్ అనేటువంటి ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే థీసిస్ రాయడం వల్ల ఆ థీసిస్ ని బేస్ గా చేసుకుని మనకు ఆర్బీఐ ఏర్పడ్డది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది. సో ఆ థీసిస్ లేకుంటే రిజర్వ్ బ్యాంక్ లేదు. దానికి ఆర్బీఐ ఏర్పడడంలో అంబేద్కర్ అనేటువంటి ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే థీసిస్ రాయడం వల్ల ఆ ఇట్రండి
This is the last time final call. జోగులాంబ గద్వాల జిల్లా జక్కిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి శ్రీనివాస్ బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై శాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ శ్రీహరి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన పరశురాముడును అదుపులోకి తీసుకొని విచారించగా వాహనాలు దొంగతనం చేసినట్లు అంగీకరించాడని ఎస్ఐ తెలిపారు. మద్యానికి జూదానికి అలవాటు పడి బైక్ దొంగతనాలు మొదలుపెట్టాడని తెలియజేశారు. ఈ విచారణలో ఏకంగా 19 బైక్లను దొంగిలించినట్లు అంగీకరించాడన్నారు. కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఈ నెల 13వ తారీఖు శాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఉప్పరి శ్రీనివాసరావు అనే వ్యక్తి జక్కిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అతని ద్విచక్ర వాహనము శాంతినగర్లో పార్క్ చేస్తే బైక్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని చెప్పేసి ఫిర్యాదు చేసినాడు. తర్వాత ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు శాంతినగర్ ఎస్ఐ గారు అతని సిబ్బందితో శాంతినగర్ సెంటర్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా వడ్డే పరశురాం అనే వ్యక్తి ఇటిక్యాల మండలం వావిలాల గ్రామానికి చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా వస్తే అతన్ని ఆపి అతని వాహనాన్ని చెక్ చేయగా తెలిసింది అది ఈ నెల 13వ తారీఖు దొంగతనం చేసిన ద్విచక్ర వాహనం తెలిసింది. తర్వాత అతను ఇంకా ఏమేమి దొంగతనాలు చేశాడని చెప్పేసి విచారించగా అతను ఇంకా గతంలో అతను ఈ వాహనమే కాకుండా ఇంకో 18 వాహనాలు అవన్నీ కూడా కర్నూలు జిల్లాకు సంబంధించినవి. కర్నూలు, నంద్యాల, నందికొట్కూరు చుట్టుపక్కల ఊర్లలో దొంగతనాలు చేసిన బైక్లు ఇంకో 18 బైక్లు వరకు అతను చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. తర్వాత ఈ గ్రామాలన్నీ కూడా ఈ వాహనాలన్నీ కూడా అతని సొంత ఊరైన వావిలా గ్రామంలో 9 వాహనాలను అమ్మాడు. అది అమాయక ప్రజలకు ఇవి నా బండ్లే అని చెప్పేసి అతను సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నీ అమ్ముతుంటా అని చెప్పేసి వాళ్ళు నమ్మించేసి వాళ్ళ దగ్గర ఆర్సీ లేకపోయినా అవన్నీ కూడా నేను అరేంజ్ చేయిస్తాను అన్ని తర్వాత ఇప్పిస్తాను అని చెప్పేసి వాళ్ళకి నమ్మించి ఆ వాహనాలను అందరికీ అమాయక ప్రజలకు అమ్మాడు. వాళ్ళ గ్రామంలో 9 వాహనాలను, అదేవిధంగా ఇంకా గట్టు మండలంలో ఒక 5 వాహనాలను, బిజ్వారంలో ఇంకొక 4 వాహనాలను, ఇట్లా మొత్తం 19 బైకులు కూడా అతను దొంగతనం చేసినవి అమ్మినవి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా సీజ్ చేసినాము. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసినాము. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఖమ్మం జిల్లా కల్లూరులో గల వైన్ షాపులలో ఎంఆర్పీ రేటు కంటే అధికంగా అమ్ముతున్నారని, కావలసిన బ్రాండ్ ఇవ్వకుండా వాటిని బెల్ట్ షాపుల ద్వారా అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ఫిర్యాదు అందడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి షాపులను తనిఖీ చేశారు. ఎవరైనా అక్రమ మద్యం వ్యాపారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తనిఖీలో అక్రమంగా నిల్వ ఉంచిన 316 పెట్టెల లిక్కర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గోడౌన్ పర్మిషన్ అక్టోబర్ 31తో ముగిసినప్పటికీ మరలా అనుమతి తీసుకోకుండా అక్రమంగా మద్యం నిల్వ ఉంచడంతో గోడౌన్ సీజ్ చేసి షాప్ యజమానిపై కేసు నమోదు చేశామని తెలిపారు. చెప్పారు కదా అక్కడికి వస్తాము సార్. నమస్తే సార్. కల్లూరు మీడియా ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే లిక్కర్ ఎంఆర్పీ రేట్లకి ఇవ్వట్లేదని, బెల్ షాప్లలో దొరికే బ్రాండ్స్ వైన్ షాప్లలో పెట్టలేదని, అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ కూడా బలవంతంగా కొనిపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని కంప్లైంట్ చేశారు. ఆల్రెడీ ఒక 15 రోజుల నుంచి మేము వైన్ షాపులు అందరూ యాజమాన్యం పిలిచాము, ఎస్హెచ్ఓలు అందరితో మీటింగ్ పెట్టాం.
ఎంఆర్పీకి ఇవ్వాలి, ఎవరికైనా ఎంఆర్పీకి ఇవ్వాల్సిందే. బెల్ట్ షాపులు ఉండాల్సిన అవసరమే లేదు, బెల్ట్ షాపులకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా కొనుక్కునే వాళ్ళకి ఎవరికైనా సరే ఎంఆర్పీ రేట్కి ఇవ్వాల్సిందే అది గవర్నమెంట్ ప్రకారం. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ కంప్లైంట్స్ కూడా మేము తీసుకున్నాం, కంప్లైంట్స్ లోకల్ వాళ్ళు కూడా ఇచ్చారు, దానికి సంబంధించి కూడా విచారణ చేస్తాం. అన్నిటికన్నా కూడా వీళ్ళకి పేరండి, యజమాని పేరు వచ్చేసి వీరిశెట్టి పోసిబాబు, సన్ ఆఫ్ సీతారామయ్య, తాడిపూడి విలేజ్, వెస్ట్ గోదావరి అని ఉంది. వీరిశెట్టి పోసిబాబు షాప్ నెంబర్ 4 సమ్మక్క వైన్స్ గోడౌన్, కల్లూరు షాప్ నెంబర్ 4. దానికి సంబంధించి వీళ్ళు గోడౌన్ పర్మిషన్ తీసుకున్నారు, అది అక్టోబర్ 31తో ముగిసిపోయింది. దాన్ని రెన్యువల్ చేసుకోలేదు కాబట్టి ఆ స్టాక్ అంతా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. 316 పెట్టెలు సీజ్ చేస్తున్నాం, దీంట్లో ఉన్నటువంటి గోడౌన్ ఉన్నటువంటి లిక్కర్లు. అదేవిధంగా కేసు చేయడం కూడా జరిగింది, ఎందుకంటే గవర్నమెంట్కి కట్టాల్సిన అమౌంట్ కట్టి పర్మిషన్ తీసుకోకుండా అనాథరైజ్డ్గా గోడౌన్ పెట్టడం అనేది నేరం. దానికి సంబంధించి కూడా కేసు బుక్ చేస్తాం. ఓకే, ఇది మేజర్ పెనాల్టీ. స్టాక్ సీజ్ అయ్యింది, అనాథరైజ్ గోడౌన్ నడిపించినందుకు ఫైన్ కూడా పడుతుంది, 2 లక్షల రూపాయలు ఏవో పడుతుంది. షాప్ కూడా సార్, షాప్. ఓకే, మరి బెల్ట్ షాపులకి ఇవ్వద్దు, ఇస్తే ఇవ్వద్దు అసలు. బెల్ట్ షాపులకి బెల్ట్ షాప్ ఎట్లా పుట్టింది సార్? ఎదురంగా ఉంది కదా, ఇది గోడౌన్. గోడౌన్ పర్మిషన్ తీసుకున్నారు 2 నెలలు, ఈ నెల తీసుకోవాలి. వాళ్ళకి డబ్బులు మరి తక్కువ చేస్తున్నారు. మాతో జరిగింది, అయిపోయింది. ఇప్పుడు మంచి చేస్తున్నప్పుడు దాన్ని ఇప్పుడు అప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు చేయొద్దంటే కరెక్ట్ కాదు కదా. మరి ఇప్పుడు బెల్ట్ షాప్ లో వాళ్ళ మీద అంటే ఒక్క షాప్ లో ఉండకూడదు, అవసరం లేదు. బెల్ట్ షాప్ అవసరం లేదు, మొత్తం ఇక్కడ అమ్మాల్సిందే. క్లారిటీస్ మీద ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఖమ్మం నేను. ఇక్కడ అనాథరైజ్డ్ గోడౌన్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 300 ఎంత బాటిల్ 300 లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ఇది షాప్ నెంబర్ 4 మీద డిపో నుంచి కొనుగోలు చేసిన గవర్నమెంట్ స్టాక్ ఏది. దీనికి ఫైన్ కట్టిన తర్వాత ఆ స్టాక్ సీజ్ చేస్తారు, ఆ స్టాక్ రిలీజ్ చేస్తారు. అప్పటిదాకా ఎక్సైజ్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువ రేటు, మద్యం ఎక్కువ రేటుకి అమ్మినా కానీ, బెల్ట్ షాపులు ఎంకరేజ్ చేసినా కానీ కేసులు చేస్తారు. ఒకవేళ బెల్ట్ షాపులలో స్టాక్ దొరికితే అంటే ఎక్కువ స్టాక్, ఎక్కువ మొత్తం. ఎర్రగడ్డ డివిజన్ నుండి కంజర్ల పల్లవి మహేందర్ యాదవ్ను టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా నియమించారు. జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ పిలుపు మేరకు 400 మంది మహిళలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంజీవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. और ये जितने भी यहाँ जमा हुए, मेरे को मालूम है इसमें पूरी कार्यकर्ता की बीबी आपा की भी है, खासतौर पे बीबी आपा इधर तवज्जो देना। मैं भी उनका मशकूर हूँ। वाकई में आप मेहनत करके अपने पूरे बहनों को, बड़ों को जमा करें। बहुत बहुत शुक्रिया। विराज खान साहब, मेराज खान साहब और मैडम जो है सो खंडवा डाल के उनको टीआरएस में ज्वाइन करें। इधर पीछे पीछे मीडियम मैडम मैडम और ये जितने भी यहाँ जमा हुए, मेरे को मालूम है इसमें पूरी कार्यकर्ता की बीबी आपा की भी है, खासतौर पे बीबी आपा इधर तवज्जो देना। आप लोग आगे बढ़ते जाइए, आगे बढ़ते जाओ। वाले पूरा आगे बढ़ते जाओ, आगे आगे आते जाइए। अल्हम्दुलिल्लाह 1000 आदमी दिख रहे। जलील भाई बहुत बहुत मुबारक।
जो जो जीते वो सामने जाते हो जो खंडे तेरे आगे बढ़ గుడి మల్కాపూర్ డివిజన్ కార్పొరేటర్ బంగారి ప్రకాష్కు మరోసారి టీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం దక్కింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు జరిపారు. గుడి మల్కాపూర్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయడానికి మరోసారి అవకాశం ఇచ్చినందుకు బంగారి ప్రకాష్ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్ గారికి మరియు సహకరించిన వారందరూ కూడా నా ధన్యవాదాలు. మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సేవ చేస్తాము అని, ఎట్లయితే 5 సంవత్సరాలు ప్రజల గురించే తిరిగి ప్రజల సమస్యలే నా సమస్యలుగా భావించి ఎప్పుడైతే ప్రజల గురించి వాట్సాప్లో చేస్తే కానీ ఫోన్లో కానీ ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా స్పందించి పనిచేయించడం జరిగింది. ఆ నమ్మకంతోనే అధిష్టానం మళ్ళీ నాకు అవకాశం కలిగించింది. దానికి సదా కృతజ్ఞతని, గెలిచిన తర్వాత అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తానని, ఏదైతే ప్రజలు గుడి మల్కాపూర్ డివిజన్ ప్రజలు నాకు గతంలో 2016లో 5,600 మెజార్టీతో నన్ను అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. దానికి సదా తలవంచి కృతజ్ఞతనై వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం కలిగింది. మళ్ళీ ఒకసారి నేను ప్రజలను కోరుకుంటున్నాను, నన్ను మళ్ళీ గెలిపియండి. ఈసారి 10,000 ఓట్ల మెజార్టీతో గెలిపియండి. రెట్టింపు ఉత్సాహంతో రేంబోలు మీ గురించి శ్రమించి మన గుడి మల్కాపూర్ డివిజన్ 150 డివిజన్లో కూడా ఒక ఆదర్శమైన డివిజన్గా, నీతివంతమైన డివిజన్గా, అభివృద్ధి చెందిన డివిజన్గా తీర్చిదిద్దుతారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా నా మీద నమ్మకం పెట్టుకొని చాలామంది చాలా రోజుల నుంచి కూడా ఫోన్లు చేస్తూ అన్నా నీకు టికెట్ వస్తే ఖచ్చితంగా గెలిపిస్తామని నాకు నమ్మకం కలిగిన మిత్రులకు, కార్యకర్తలకు, షేబులకు, కార్యకర్త నాయకులకు అందరూ కూడా నేను సరస్సు వంచి వందనం చేస్తున్నాం. మీ అభిమానానికి కృతజ్ఞతనై నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ మీకు సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు నేను ఖచ్చితంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు, అధిష్టానానికి కృతజ్ఞతలు, కార్యకర్తలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జియాగూడ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసే అవకాశం మిత్ర కృష్ణకు దక్కింది. తనపై నమ్మకంతో మరోసారి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. కేటీఆర్ గారి యొక్క ఆదేశాల అనుసారంగా ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన జియాగూడ సేవ చేసే భాగ్యాన్ని మళ్ళీ ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ పెద్దలు నాకు ఈరోజు టికెట్ ఇవ్వడం, జియాగూడలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతమైనటువంటి అన్ని కులాల యొక్క ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల యొక్క గడప గడపకు అందించే దిశగా మరి ఏదైతే మొన్నకు మీరు చూశారు, ఈ రాష్ట్రమంతా అతలకుతలమైపోయి ముఖ్యంగా భాగ్యనగర్ జిహెచ్ఎంసీ అంతా వరదతో అతలకుతలమైన తరుణంలో జిహెచ్ఎంసీ తన ప్రాణాలను పణంగా పెట్టి మొత్తం యంత్రాంగం అంతా కూడా భాగ్యనగరాన్ని 48 గంటల లోపల దాదాపు మళ్ళొక్క స్థితికి తీసుకొచ్చి మరి హైదరాబాద్ లోపల వర్షం ఎంత వచ్చినా కూడా ఇమీడియట్లీ దాన్ని యాక్షన్ తీసుకునేంత సత్తా హైదరాబాద్ జిహెచ్ఎంసీకి ఉన్నదన్నటువంటి వాస్తవాన్ని ఈరోజు మనం గమనించాం. మరి ఈరోజు జియాగూడకు సంబంధించి ఒక కార్పొరేటర్గా క్రితంసారి 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధికి ఇవ్వడము, ముఖ్యంగా మీకు చూసి హైదరాబాద్లో బిగ్గెస్ట్ 2 బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ ఏదైతుందో జియాగూడలో జరగడం జరిగింది. అది నిజంగా కేసీఆర్ గారికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి నేను
జియాగూడ పక్షాన ప్రజల పక్షాన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు జియాగూడ ప్రజలంతా కేసీఆర్ పక్షాన ఉండి ఏదైతే కేసీఆర్ గారు జియాగూడకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన మాకు ఏదైతే దళిత వర్గం ఉన్నటువంటి జియాగూడకు ఒక స్పెషల్గా రకరకాల బడ్జెట్ మాకు ఇచ్చి అభివృద్ధి ప్రయంలో ముందుకు సాగుతూ జియాగూడ అంటేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున సబియా గౌషుద్దీన్ అల్లాపూర్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీతో బయలుదేరారు. ఈ ర్యాలీ గాయత్రి నగర్ నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. నామినేషన్ వేయడానికి విచ్చేస్తున్న శుభ సందర్భంగా అల్లాపూర్ ప్రజలంతా వారికి స్వాగతం సుస్వాగతాలతో స్వాగతం పలుకుతున్నారు. అలాగే మనం చేసిన అభివృద్ధికి మరోసారి ప్రజలంతా పేరు గుర్తుకు ఓటేసి మనం చేసినప్పటికీ కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ఎర్రగడ్డ 101వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా యూసఫ్గూడ వార్డు ఆఫీసులో కంజర్ల పల్లవి, మహేందర్ యాదవ్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంజీవ, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారికి కూడా కృతజ్ఞతలు. వార్డ్ నెంబర్ 101 నాకు సీట్ ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారు మాగంటి గోపినాథ్ గారు మరియు కేటీఆర్ గారికి చాలా కృతజ్ఞతలు. కేసీఆర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏంటి నామినేషన్స్ అయిపోయిన తర్వాత, ప్రక్రియ అయిపోయిన తర్వాత పాదయాత్ర మొదలు పెడతాను. ఇంతకుముందు ఏమైనా సీట్ ట్రై చేశారా? టైంలో నేను కంటెస్ట్ చేశానండి. బీజేపీ నుంచి సనత్ నగర్ నుంచి కంటెస్ట్ చేశాను. ఇప్పుడు టీఆర్ఎస్లో తీసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది మేడం? టీఆర్ఎస్లో సీట్ తీసుకున్నారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? టీఆర్ఎస్లో అభివృద్ధి చాలా ఉందని చెప్పేసి టీఆర్ఎస్కి వచ్చి మేము ప్రజలకు సేవ చేద్దామని టీఆర్ఎస్కి వచ్చి చేస్తున్నాం. వార్డ్ నెంబర్ 101 నాకు సీట్ ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారు మాగంటి గోపినాథ్ గారు మరియు కేటీఆర్ గారికి చాలా కృతజ్ఞతలు. కేసీఆర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏంటి నామినేషన్స్ అయిపోయిన తర్వాత, ప్రక్రియ అయిపోయిన తర్వాత పాదయాత్ర మొదలు పెడతాము. ఇంతకుముందు ఏమన్నా మేడం ఇక్కడ చూడండి, మేడం ఇక్కడ చూడండి, ఫోన్ కంది నేను పంపిస్తా ఫోటో. ఆసిఫ్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మల్లెపూల సాయి శిరీష, విజయనగర్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎం స్వరూపరాణిలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. తమపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
భారీ మెజార్టీతో గెలిచి తీరుతామన్నారు. ఓటర్లు తమపై నమ్మకం ఉంచి తమకు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్లు మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మరింత తింటాం. మహమూద్ అలీ గారి దివ్య ఆశీస్సులతో ప్రభాకర్ అన్న గారు వారి యొక్క ప్రోత్సాహంతో వారి దివ్య ఆశీస్సులతో మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రమేష్ అన్న గారికి వారి ఆశీస్సులతో మరియు టీఆర్ఎస్ పార్టీ నాంపల్లి ఇన్ఛార్జ్ వర్యులు సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ గారి ఆశీస్సులతో మరి ముఖ్యంగా మా చిచ్చా సంజయ్ అన్న గారి ఏఎంసీ డైరెక్టర్ గారు మరియు నా పార్టీకి పనిచేస్తున్నటువంటి వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు మరి ముఖ్యంగా కార్యకర్తలు కానీ స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నా అంటే నన్ను నేనే ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా అనునిత్యం అనుకుంటూ ఉంటా. ఈరోజు నాకు ఈ టికెట్ ఇవ్వడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పేరు నా పాదాభివందనం తెలియజేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీల కష్టపడిన ప్రతి ఒక్కరి గుర్తింపు ఉంటుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం నేను. నాకు రాజకీయంగా వెనకాల ఎవ్వరు లేరు, రాజకీయంగా మార్గదర్శకులు లేరు, రాజకీయంగా నాకు ఏదో పెద్ద ఆస్తిపరుని కాదు. అయినప్పటికీ కూడా నేను పార్టీని నమ్ముకున్నా, పార్టీ జెండా నమ్ముకున్నా కాబట్టి ఇవాళ రోజు నాకు చైర్మన్ ఇచ్చి మా ఇంట్లోకి డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చి ఇవాళ రోజు మా అమ్మకి మరీ ముఖ్యంగా కార్పొరేటర్ టికెట్ ఇచ్చి ఈరోజు చాలా బాధ్యతను పెట్టి వాళ్ళకి. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం తీగారం గ్రామానికి చెందిన కలకోట సతీష్ ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్కు సంతానం లేకపోవడం, ఆరోగ్యం కూడా గత కొంతకాలంగా సరిగా ఉండకపోవడం, మానసికంగా కృంగిపోయి సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సతీష్కు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారని, నిరుపేద కుటుంబానికి చెందిన వీరిని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ గోనె జైపాల్ రెడ్డి, ఎంపీటీసీ గోనె సంధ్యారాణి రాజేష్, ఉప సర్పంచ్ కలకోట అనిల్ కోరుతున్నారు. సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జాఫర్గఢ్ ఎస్ఐ కె కిషోర్ వర్ధనపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మధ్యలో మాట్లాడి కారణాలు ఆర్థిక ఇబ్బందులు, మానసిక రుగ్మత, ఆరోగ్యం సరిగా లేక, ఇంట్లో కుటుంబ పోషణ జరగక, ఆర్థికంగా తల్లిదండ్రులు తండ్రి జీతం ఉంటుంది, సంవత్సరం ఆదాయం కనీసానికి మినిమం 50,000 కూడా దాటలేదు. ఆ ఆదాయం వల్ల భార్యను, భర్త, తల్లిని పూజించుకోలేక చాలా ఇబ్బందులకు గురై, మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలో కలకోట సతీష్ ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీహెచ్ఎంసీ అన్ని డివిజన్లో భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యం, ధీమా వ్యక్తం చేసిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. కామారెడ్డిలో గల ఇందిరాగాంధీ స్టేడియంలో విజ్డమ్ లీగ్ జోనల్ స్థాయి క్రీడలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ వెలికితీసే ఉద్దేశంతోనే క్రీడా పోటీలనే నిర్వాహకులు. జోగులాంబ గద్వాల జిల్లా జక్కిరెడ్డిపల్లిలో బైక్ దొంగ అరెస్ట్, ఏకంగా 19 బైకులను దొంగిలించాడని తెలిపిన పోలీసులు. ఖమ్మం జిల్లా కల్లూరులో అధిక రేట్లకు మద్యం విక్రయాలు, పలు షాపులను తనిఖీ చేసి సీజ్ చేసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి. రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని పరిశీలించిన శంషాబాద్ జోనల్ డీసీపీ, భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించిన ప్రకాష్ రెడ్డి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.